విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని చెప్పి ఈ గడ్డపై కొన్నేళ్లుగా ప్రజలు కోరుతున్నారు, పోరాడుతున్నారు. లాఠీ దెబ్బలు తిన్నారు, కేసులు భరించరు, జైళ్ల పాలయ్యారు. అయినా సరే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ రాష్ట్రాన్ని పాలించిన ఏ ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని నిర్వహించలేదు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని చెప్పి మొట్టమొదటి తెరపైకి తీసుకొచ్చిన వ్యక్తి శ్రీ సిహెచ్ విద్యాసాగర్ గారి ఉద్యమ స్ఫూర్తిని ఈ సందర్భంగా మరువలేం. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించకపోవడం అంటే నాటి సమర యోధుల త్యాగాలను బలిదానం అవమానించడమే. తెలంగాణ ప్రజలంతా రజాకారులను తరిమి కొడితే నేడు కొన్ని పార్టీలు రజాకారుల వారసుల మెప్పు పొందడానికి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించకుండా చరిత్రను తెరమరుగు చేస్తున్నారు. మేము మాట్లాడితే కొంతమంది మతం రంగు మూలుపుతారు, మతాల చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారు. మేము సామాన్య ముస్లిం ప్రజలకు ఎన్నడూ వ్యతిరేకం కాదు. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ముస్లింలంతా రజాకర్లు కాదు. తెలంగాణ విముక్తి కోసం షేక్ బందగి, షోయబుల్లా ఖాన్ వంటి ముస్లింలు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు వదిలిన సంగతిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశం నుండి వేధించి ప్రత్యేక దేశంగా మార్చాలని సాధ్యం కాని పక్షంలో పాకిస్తాన్లో విలీనం చేయాలని చెప్పి నిజాం రాజు కుట్ర చేయడమే కాకుండా ఒకవేళ ఓటింగ్ నిర్వహిస్తే అనుకూలంగా ఓట్లు రావాలనే ఉద్దేశంతో రజాకార్ల సహకారంతో లక్షలాది మంది ముస్లింలను ఇతర ప్రాంతాల నుండి తెలంగాణకు తీసుకురావడంతో పాటు దాదాపు అదే సంఖ్యలో హిందువులు హైదరాబాద్ సంస్థానాన్ని వదిలి వెళ్లే విధంగా ప్లాన్ చేసే సంగతిని మనం మర్చిపోదు. నేను చెప్తున్న మాట కాదు. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ యూనియన్ అనే పుస్తకంలో బీసీ మీనన్ చెప్పిన మాట, మా అందరి గురువు ప్రొఫెసర్ శేషగిరిరావు గారు రాసిన పొలిటికల్ ఇస్లాం పుస్తకంలోని మాట. అట్లాంటి దేశ విచ్ఛిన్నకర శక్తుల వారసుల పార్టీతో అధికార పార్టీలు అంటగాడడం సిగ్గుచేటు. అధికారంలో లేనప్పుడు తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు జరపడం లేదని ప్రశ్నించిన వాళ్ళే అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి పేర్లు మార్చి తెలంగాణ పోరాట చరిత్రను తెరమరుగు చేసేందుకు తెలంగాణ సమైక్యత దినోత్సవం అని ఒక పార్టీ, తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం అని మరొక పార్టీ ప్రజలను ఏమార్చాలనుకోవడం బాధాకరం. ప్రజాపాలన దినోత్సవం అంటే ఒక్కరోజే పాలన చేసి మిగిలిన రోజులు దోసుకొని తినడమా? ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా 6 గ్యారెంటీలను అటకెక్కించి ప్రజలను ఏమార్చడమే ప్రజాపాలన దినోత్సవంకి గీటురాయి అనుకోవాలన్నా? ఓట్ల కోసం కులాల వర్గాల మధ్య చిచ్చుబెట్టి, మతాల మధ్య చిచ్చుబెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడమే తెలంగాణ సమైక్యత దినోత్సవానికి గీటురాయి అనుకోవాలని చెప్పాల్సిన అవసరం ఉంది. పిరికెడు మంది రజాకారుల వారసుల కోసం బానిసలుగా మారి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించకపోవడం ఎంతవరకు న్యాయమో ఆలోచించండి. తెలంగాణలో పుట్టిన బిడ్డలైతే రోషం ఉండాలి, పౌరుషం ఉండాలి, ఇజ్జత్ ఉండాలి. ఇక ఇప్పుడైనా మీ మనసులో ఉన్న మలినాన్ని కడిగేసుకోండి. రజాకార్ల వారసుల సంతుష్టికరణ విధానాలను విడనాడండి. తెలంగాణ స్వాతంత్ర పోరాటానికి సరైన గౌరవాన్ని అందించడంతో పాటు తెలంగాణ భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిని అందించే లక్ష్యంతో ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశం గెజెట్ ప్రకటించినందున దానిని అమలు చేసి గౌరవించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.